చెప్పు భక్త, నీ సమస్య ఏంది? స్వామి నా దగ్గర ఎంతో డబ్బు ఉంది, కానీ దానం చేయాలంటే మనసు ఒప్పట్లేదు. నీకు దానగుణం వచ్చేటట్టు నేను చేస్తా. నా దగ్గర ఒక సంచి ఉంది. ఈ సంచి నీకు ఇస్తే నువ్వు దానం చేస్తూనే ఉంటావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ సంచి నీకు అతి కష్టమైనప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే ఈ సంచి నువ్వు ఓపెన్ చేయి. సరే స్వామి. ఈ సంచి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో. అబ్బా మహాప్రసాదం. A few moments later. చెప్పరా తమ్ముడు. అన్న బండి పైన కట్టలేక బండి గుంజుకు పేరు ఒక 50,000 అప్పు ఉంటే ఇక తర్వాత ఇస్తా. అరే గీతే దానికి నన్ను అడగలరా? నీకేమైనా సమస్య ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా. అలా చెప్పరా తమ్ముడు. అన్న ఒక 20,000 కావాలి, బండి కొంట కొత్తది, నీకు తర్వాత ఇస్తా. అరే నువ్వు పైసలు నన్ను అడగలనారా? 50,000 కొడుతున్నా చూడు, ఖర్చులకు ఉంటే ఖర్చులు పెట్టుకో. దానాలు చేసిన కొన్ని రోజుల తర్వాత, సార్ మీ బజాజ్ ఫైనాన్స్ కట్టలేదు ఇంతవరకు, మీకు ఫైనాన్స్ జరుగుతూనే ఉంది. సార్ ఇంకా మీ ఇంటి రెంట్ ఇంతవరకు కట్టలేదు సార్. అన్న మీ భార్య బాగా పైసలు లేచిపోయింది సార్ ఇంకా స్వామిది కష్టం వచ్చినప్పుడు సంచి ఓపెన్ చేయమన్నాడుగా, ఇప్పుడు సంచి ఓపెన్ చేస్తాం. ఈ సంచి నీకు అతి కష్టమైనప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే ఈ సంచి నువ్వు ఓపెన్ చేయి.